హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. మీరు తిరుపతి వెళ్దామని సడన్గా అనుకున్నారు. అప్పుడు ఎలా అంటే ట్రైన్ టికెట్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి రీఎంట్రీ ఆప్షన్ గురించి కూడా చాలా మందికి ఐడియా లేదు. దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాకర్స్ కానీ. నా జర్నీ కాచిగూడ నుంచి స్టార్ట్ అయింది. ఇది ఒక వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఓన్లీ వీక్లో 1 డే రన్ అవుతుంది. చెక్ చేయండి. ఒకవేళ వీక్లీ సూపర్ ఫాస్ట్ కానీ లేదంటే స్పెషల్ ట్రైన్స్ కానీ ఏమైనా ఉంటే వాటికి తత్కాల్ చేయండి. మ్యాక్సిమం దొరికేస్తుంది. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీఆర్ సో క్లోజ్ టు 5K సబ్స్క్రైబర్స్. ఈ వీడియోని అయితే నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. పార్ట్ 1లో మొత్తం తిరుపతి ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పార్ట్ 2లో 7 ప్లేసెస్ ఏవైతే తిరుపతిలో కవర్ చేయాల్సినవి అవి చూపిస్తాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను వెళ్దాం అని, కానీ కుదరలేదు. ఇప్పుడు స్వామివారి పిలుపు వచ్చింది. నేను చెప్పేది మీకు వింతగా అనిపించవచ్చు, కానీ నేను స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నాకు అన్నీ కూడా స్వామివారి దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుందా అని చెప్పి అన్నీ కూడా స్వామివారి ఆలోచనలే వస్తున్నాయి. దారిలో ఈ కొన్ని చోట్లయితే వెంకటేశ్వర స్వామి ఆకారాలు కనిపించడం ఏంటో అసలు. మార్నింగ్ 6:30కి అయితే తిరుపతి రీచ్ అయ్యాను. రీచ్ అవ్వగానే నేనైతే బస్ స్టాండ్లో ఇక్కడ ఎలక్ట్రిక్ బస్సులు అయితే ఉన్నాయి. ఇది అప్ అండ్ డౌన్ కలిపి 200 అయితే తీసుకుంటారు. అదే మీరు 1 సైడ్ టికెట్ తీసుకుంటే మాత్రం ఒక సైడ్కి 110 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను అలిపిరి మెట్ల మార్గం గుండా వెళ్ళాను. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అది మాత్రం. ఈసారి ఏంటంటే నేను పైన టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో 7 ప్లేసెస్ అవన్నీ కూడా కవర్ చేద్దామనే ఉద్దేశంతో నేను వెళ్తున్నాను. టైం కూడా ఎక్కువ లేదు, నా దగ్గర 2 డేస్ టైం ఉంది. యాక్చువల్లీ ఒకవేళ ఇన్ కేస్ ఎర్లీ మార్నింగ్ 4కి వచ్చినట్టయితే ఎస్ఎస్డి టోకెన్ ట్రై చేద్దామని చూశాను. కాకపోతే ఈ ఎస్ఎస్డి టోకెన్కి వెయిట్ చేసే బదులు ఫ్రీ దర్శనంకి వెళ్ళి రీఎంట్రీ అవుదామని చెప్పి నేను ఇంకా ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోయాను. రీఎంట్రీ గురించి మీకు ఐడియా లేదు కదా, దాని గురించి కూడా నేను వీడియోలో చెప్తాను. మనం సోలోగా కానీ లేదంటే బ్యాచిలర్స్ కానీ వస్తే ఏం ప్రాబ్లం లేదు, కానీ ఫ్యామిలీతో వస్తే మాత్రం రూమ్స్ నెక్స్ట్ ఈ దర్శనంకి వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి కొంచెం ఇబ్బంది అవుద్ది. సో బెటర్ మీరు ఏంటంటే సడన్గా ప్లాన్ చేసుకున్నట్టయితే మాత్రం ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ట్రై చేయండి. ఎస్ఎస్డి టోకెన్స్ ఏంటంటే మీకు కొండ కింద మొత్తం 3 ప్లేసుల్లో ఇస్తారు. శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్. ఈ 3 ప్లేసుల్లో మీకు ఏంటంటే ఎస్ఎస్డి టోకెన్స్ అయితే ఇష్యూ చేస్తారు. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ ఏంటంటే మీకు దర్శనం రేపు కావాలంటే ఒక రోజు ముందే వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. రేపటి దర్శనానికి ఇవాళ టికెట్లు ఇస్తారనమాట. కొండ మీదకి రీచ్ అయిన వెంటనే నేనైతే లాకర్ రూమ్ కోసం అయితే ట్రై చేశాను. ఫస్ట్ మాధవ నిలయంలో ట్రై చేశాను, ఫిల్ అయ్యి ఉన్నాయి. సో నెక్స్ట్ నేను వెళ్ళింది వెంకటాద్రి నిలయం. అక్కడ వెళ్ళిన వెంటనే దొరికేసింది నాకు. ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు కాబట్టి నాకు మొక్కు ఉంది. సో నేను గుండు కూడా కొట్టించేసుకున్నాను అక్కడే. ఫ్రెష్ అప్ అయి భూవరాహస్వామి ఆలయానికి అయితే స్టార్ట్ అయిపోయాను. ఆలయ స్థల పురాణం ప్రకారం మొదట మీరు వెంకటేశ్వర స్వామి కంటే ముందు భూవరాహస్వామిని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. వరాహస్వామి దర్శనం తర్వాత నేను వెంగమాంబకి అయితే వచ్చేసాను అన్నప్రసాదం స్వీకరించడానికి. సంవత్సరంలో 365 రోజులు కూడా ఇక్కడ మీకు అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. 3 పూట్ల జరుగుతుంది, మార్నింగ్, మధ్యాహ్నం, ఈవినింగ్ కూడా. అదేంటో తెలియదు కానీ గంటల తరబడి లైన్లో వెయిట్ చేసి అయినా సరే ఆ ప్రసాదాన్ని స్వీకరించడానికి అయితే వస్తుంటారు. ఏ హోటల్లో కానీ ఏ రెస్టారెంట్లో కానీ రాని టేస్ట్ అండి ఇది, అంత అద్భుతంగా ఉంది. ప్రసాదం స్వీకరించాక డైరెక్ట్ ఫ్రీ దర్శనం లైన్లోకి అయితే వెళ్ళిపోయాను. మార్నింగ్ 12కి వెళ్ళాను, మళ్ళీ 1:30కి అయితే బయటకు వచ్చేసాను రీఎంట్రీ ఆప్షన్ త్రూ. ఈ రీఎంట్రీ గురించి తెలియని వాళ్ళకైతే నేను కొత్తగా చెప్తున్నాను చూడండి. రీఎంట్రీ కావాలంటే ఫస్ట్ అయితే మీ దగ్గర ఫ్రీ దర్శనం టికెట్ ఉండాలి. ఇది ఎలా వస్తుందంటే మీకు నార్మల్గా ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళినప్పుడు మీకు ఫ్రీ దర్శనం టికెట్ అయితే ఇష్యూ చేస్తారు. ఆ టికెట్ తీసుకున్నాక మీకు ఒక కంపార్ట్మెంట్ అనేది అలర్ట్ చేస్తారు. ఆ కంపార్ట్మెంట్లో నుంచి మీకు బయట ఒక వ్యక్తి అయితే ఉంటారు. మీకు ఏమైనా అవసరం ఉంది బయటికి వెళ్ళాలంటే అతనికి చెప్తే మీకు బయటకు అయితే పంపిస్తారు. మీ టికెట్ స్కాన్ చేస్తారు, అప్పుడు మీకు బయటకు పంపిస్తారు. మీ దర్శనానికి 2 అవర్స్ ముందు అయితే మీరు వచ్చేయాల్సి ఉంటుంది. ఎగ్జిట్ అయ్యారు మరి ఎంట్రీ అవ్వడం అలాగా. ఆలయానికి రైట్ సైడ్ నుంచి మీకు లడ్డు కౌంటర్ రూట్ అయితే ఉంటుంది కదా, ఈ లైన్ మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు వెళ్తే లడ్డు అయితే తీసుకుంటారు కదా, సో ఇదే వేలో అయితే మీరు స్ట్రైట్గా వెళ్ళిపోండి. ఈ టర్నింగ్ వచ్చింది కదా, అక్కడ స్ట్రైట్గా చూస్తే లడ్డు కౌంటర్ ఉంది. ఇంకో వే చూస్తే ఇది వే టు టాయిలెట్స్ అని ఉంది కదా, ఈ వేలో వెళ్ళిపోండి స్ట్రైట్గా. లడ్డు కౌంటర్ రూట్ అనేది అవాయిడ్ చేసేయండి. ఇలా మీరు మాడవీధిలోకి వస్తారు కదా, ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే వే టు మ్యూజియం అని ఉంది కదా, ఈ రూట్కి వచ్చేసండి. ఇలా W4 అనే గేట్లోకి అయితే ఎంట్రీ అవ్వాల్సి ఉంటుంది. కావాలంటే భూవరాహస్వామి ఆలయం వైపు నుంచి కూడా ఇంకో మార్గం ఉంది, కాకపోతే ఇది షార్ట్ కట్ అని చెప్పి ఇది చెప్తున్నా మీకు. ఇక్కడికి ఎంట్రీ అయ్యారు కదా, మీకు స్ట్రైట్గా వెళ్ళినప్పుడు కనిపిస్తుంది చూసారా రీఎంట్రీ అనే ఆప్షన్ నుంచి. ఇక్కడ నుంచి మీరు ఎగ్జిట్ అవుతారు, అట్ ది సేమ్ టైం ఎంట్రీ కూడా అవుతారు. మీకు ఏదైతే ఫ్రీ దర్శనం టికెట్ ఉంటుందో దాన్ని తీసుకొని స్కాన్ చేస్తే మీకైతే లోపలికి వెళ్ళేసేస్తారు. నేను ఒక మిస్టేక్ అయితే చేశాను ఇక్కడ. ఏంటంటే మొబైల్ తీసుకొని వచ్చేసాను యాక్చువల్లీ మీకు చూపిద్దామనే ఉద్దేశంతోనే. కాకపోతే అక్కడ మొబైల్ డిపాజిట్ కౌంటర్ అనేది లేదు. మళ్ళీ మేము ఫ్రీ దర్శనం రూట్లోకి వెళ్ళి అక్కడ మొబైల్ అనేది డిపాజిట్ చేసాం. మీరైతే ఈ మిస్టేక్ చేయకండి. నేనైతే మార్నింగ్ 12కి వెళ్ళాను,
ఆఫ్టర్నూన్ 1:30కి బయటకు వచ్చేసాను రీఎంట్రీ ఆప్షన్ త్రూ. బయటకు వచ్చేసి మిగతా ప్లేసెస్ అన్నీ చూసుకున్నాను. చూసుకున్నాక ఈవినింగ్ 8 కల్లా నన్ను రీ లోపలికి ఎంట్రీ అవ్వమని చెప్పారు. లోపలికి ఎంట్రీ అయ్యాను. 8:30కి అయితే నన్ను దర్శనానికి అయితే పంపించేశారు. చెప్పాలంటే లిటరల్‌గా చాలా వరకు టైం సేవ్ అవుతుంది. మీరు నెక్స్ట్ టైమ్ వచ్చినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. యాక్చువల్లీ వీడియో లెంత్ అవుతదని చెప్పి 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఇదైతే పార్ట్ 1 ఇక్కడితో కంప్లీట్ అయింది. పార్ట్ 2లో ఏంటంటే కొండ మీద ఉన్న 7 ప్లేసెస్‌ని అయితే కవర్ చేయబోతున్నాను. ఆ వీడియో కూడా నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. మన ఛానల్ అయితే 5Kకి చాలా దగ్గరలో ఉంది. వచ్చిన వాళ్ళు అలా చూస్తూ వెళ్ళిపోతున్నారు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా.